జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్ తోనే సాధ్యం. వెల్కమ్ టు ఎయిటీన్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోరు అయితే మీ అందరికీ తెలిసిందే. ఎవరు గెలుస్తా అనే ఆసక్తికరమైన విషయము, ఉత్కంఠ పోరులో ఏ పార్టీ విజయం సాధిస్తుందా అనే టెన్షన్ అయితే అందరికీ ఉంది. మన జూబ్లీ హిల్స్ లోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా, తెలుగు రాష్ట్రాల్లో అసలు ఎవరు గెలుస్తారు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ అని ఈ రకంగా ఉంది. అంటే యుద్ధ వాతావరణం అయితే నెలకొనిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నవీన్ యాదవ్ గారు, సునీతమ్మ గారు, అదేవిధంగా బీజేపీ నుంచి లంకా దీపక్ రెడ్డి గారు, వీళ్ళందరూ పోటీ పడుతున్నారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్లు 300 వేయడం జరిగింది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఒక వ్యక్తి స్వచ్ఛందంగా వచ్చి తనదైన స్టైల్లో తనకి తెలిసిన పద్ధతిలో సునీతమ్మ గెలవాలి అని ప్రచారం చేస్తున్నాడు. కొంచెం నాకు కొత్తగా అనిపించింది. సార్ ఒకసారి అడిగి తెలుసుకుందాం, ఎందుకు అంత అభిమానం? ఒకసారి మీరు ఆయన వేషధారణ చూడండి ఒకసారి. పార్టీ దేవతల ఫోటోలు వేసుకొని, వాళ్ళ ఫోటోలు వేసుకొని చెప్పడం జరిగింది. 33 కోట్ల దేవతల ఆశీర్వాదంతో జూబ్లీ హిల్స్ ప్రజల అండతో 1,05,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నాం అమ్మ సునీతమ్మ అని చెప్పేసి రాసుకొని వచ్చినాడు. సరే అడిగి తెలుసుకుందాం. బాబాయ్ నమస్తే. నమస్తే బాబాయ్. కాదు, ఏంటి ఇట్లా నీకు ఈ విధంగా ఎవరైనా వేషం ఏమని చెప్పి ఉంచుతున్నారా, లేకపోతే ఎట్లా? నేను 69లో కేసీఆర్ సార్ తెలంగాణ తెస్తాను. 69 నుంచి పోరాడీలు ఎవరు తేలే. మా కేసీఆర్ సార్ పోరాడి తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ తెస్తే 10 ఏళ్ళు ప్రతి ఒక్కరికి రైతు బంధు అంటే, రైతు బీమా అంటే, కేసీఆర్ కిట్ అంటే ఇచ్చిండు సార్. ఈయన 6 గ్యారంటీలు అన్నాడు, ఒక్క గ్యారంటీ కూడా ఇవ్వలే బాబాయ్. 2500 అన్నారు, గోవిందా. తులం బంగారం అన్నాడు, గోవిందా. ఒక్క బస్ ఫీరీ బాబాయ్. ఆ బస్ ఫీరీ పెట్టిన ఆడవాళ్ళందరూ ఇరుతులు బాబాయ్. అప్పుడు రేవంత్ రెడ్డిని ప్రతి ఒక్కరు ఆయన మన కేసీఆర్ సార్ని తిట్టడానికే సీఎం అయిండు. వాస్తవానికి ఈ దేశాన్ని, మన తెలంగాణను సాధిస్తా, మంచి చేస్తా అనే దాంతో ఉద్దేశంతో నిల్చోలే ఆయన. కేసీఆర్ సార్ని తిట్టాలి, కేసీఆర్ సార్ తోటి పగ తీసుకోవాలి. మరి ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మరి మీది ఇక్కడేనా? మా సిద్దిపేట బాబాయ్. సిద్దిపేట నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నావా? ఎందుకు అంత ఇబ్బంది నీకు ఈ వయసులో? ఈ వయసులో అంటే బాబాయ్, మన తెలంగాణ సాధించుకున్నాం. కాబట్టి తెలంగాణ కోసం ఎవరు నిలుస్తున్నా మనకి ఇది అడ్డ ఎవరిది? మన గోపన్నది. గోపన్న ఎన్ని 3 సార్లు గెలిచిండు. గోపన్న చనిపోకపోతే ఎవరు ఉండేది? గోపన్ననే ఉండేది. మళ్ళా గోపన్న భార్య సునీతమ్మ రావాలని నేను ప్రచారం చేస్తాను. 6 గ్యారంటీలు అన్నాడు బాబాయ్. ఎవరు డబ్బులు ఇచ్చి చేపియట్లేదు బాబాయ్. డబ్బులు ఎవరు ఇస్తారు బాబాయ్? డబ్బులు ఎవరు ఇవ్వరు బాబాయ్. ఎవరు ఇవ్వరు. నా సొంతంగా నీ ఖర్చులన్నీ నీయేనా? నాయే బాబాయ్, నాయే సొంతంగా. నాయే ఖర్చులు ఇప్పటి నుంచి కాదు బాబాయ్, 2016 నుంచి నేను చేస్తున్నా. ఇది 2016 నుంచి నేను ఇట్లే తిరుగుతా. ప్రజలు ఏడ ధర్నా అయినా, ఏడ మీటింగ్లు అయినా, పార్టీ తరఫున ఏమున్నా నువ్వు ఉంటా. పార్టీ పరంగా ఏదైనా ఉంటా. అది ఒకటి బాబాయ్. ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నాడు. ఇప్పుడు ఒక్క చిన్న పిల్లగాని కూడా చూడు బాబాయ్, రేవంత్ రెడ్డిని చేస్తుంది. ఇప్పుడు కేసీఆర్ సార్ని ప్రతి ఒక్కరు యాడ్ చేస్తుంది. ఎందుకంటే ఒకసారి మేము ఓడిపోయిందే మంచిగా అయింది బాబా. అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు, టైం ఇంకా ఇవ్వండి, కొంచెం చిన్న పనులన్నీ అయితే ఇప్పుడు ఉండండి అని అంటున్నారు బాబాయ్. ఇప్పుడు 2 నెలలు అయిపోయింది. 2 నెలలు అయింది బాబాయ్. ఇంకా 2 నెలల్లో ఏం చేస్తాడు బాబాయ్? ఇట్లా టైం గడుపుతాడు. ఇప్పుడు ఇది విజయం. ఇప్పుడు మన సునీతమ్మ గెలుస్తే మరి ఖచ్చితంగా గెలుస్తుంది బాబాయ్. లోకల్ గా నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ తరఫు నుంచి పోటీ చేయడం జరుగుతుంది కదా. మరి లోకల్ వ్యక్తి, మంచి సపోర్ట్ ఉంది, యువకుడు అని బయట కొంచెం టాక్ ఉంది. మరి మేడం గారు సునీతమ్మ గారికి రాజకీయం కొంచెం కొత్త కదా బాబాయ్. ఇప్పుడు భూదేవి ఆడపరిచే, మన మాంకాలమ్మ ఆడపరిచే, బల్కంపేట ఎల్లమ్మని ఆడమ్మే తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది బాబాయ్. శక్తి జగన్మాత ఆమె. రేవంత్ రెడ్డి ఇక్కడ నిల్చున్నా గెలవడు బాబాయ్, ఇది పక్క. రేవంత్ రెడ్డి నిల్చున్నా ఇక్కడ గెలవడు. మళ్ళా సునీతమ్మని వచ్చేది. ఈ అడ్డ ఎవరిది? మా గోపన్న అడ్డ, బీఆర్ఎస్ గడ్డ. మీరైతే సునీతమ్మ గారే గెలుస్తారని కాన్ఫిడెన్స్ గా ఉన్నారు? గెలుస్తాను బాబాయ్, ఖచ్చితంగా నా నంబర్ తీసుకొని అవసరం అయితే ఫోన్ చేయాలి. నేను మున్గోళ్ళ నెల రోజులు ఉన్నా బాబాయ్. ఎట్లా తిరిగినా వేసాం వేసుకొని మొత్తం. నువ్వు వచ్చి మరి ఎక్కడ ఉంటావు? ఇక్కడ ఇగో వీళ్ళు జాగిచ్చిందంటే సరే, లేకపోతే హైదరాబాద్ మా మామ ఉన్నాడు, మా దోస్తు ఉన్నాడు, అక్కడ పోయి అనుకుంటా బాబు. మన ఇబ్బంది బాబాయ్. మనము వాకింగ్ చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. ఇంట్లో అంటే అన్ని నొప్పులు కొడతాయి.
ఇప్పుడు ఇది ఉంది కదా బాబాయ్ మైకు డ్యాన్స్ గిన్స్ అన్ని చేస్తా. Dance ఇంట్లో ఉంటే ఉత్త పండుకుని ఉంటది అట్లా. ఇంట్లో ఉంటే పండుకుని ఉంటది. Okay. మనము బాబాయ్ ఒక్కటి తెలంగాణ ప్రజల 4 కోట్ల ప్రజల 10 మందిని చెప్తే వీరుడు అంటాడు, ఒక్కని కాపాడితే దేవుడు అంటాడు. అసొంటిది 4 కోట్ల ప్రజల్ని కాపాడండి దేవుడు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.